ఈరోజు హన్మకొండ పట్టణ కమిటీలో ఉన్న 6 ఏరియాలతో హన్మకొండ పట్టణ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏ రోజైనా అదే ఈరోజు నూతనంగా హన్మకొండ పట్టణ కమిటీ టౌన్ కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గతంలో ఒక 10 సంవత్సరాలు వేరే కమిటీ ఉండే, దాన్ని పదవికాల అయిపోయినందున రద్దు చేస్తూ ఈరోజు నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మా ముఖ్యమైన సమస్యలు ఏమంటే, మాకు కమిటీ ముఖ్య ఉద్దేశం, మాకు స్థలం 700 గజాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ద్వారా. ఆ యొక్క స్థలంలో మాకు భవన నిర్మాణం ఏర్పాటు చేసి, ఇప్పుడున్న అటువంటి కాలమాన పరిస్థితి ప్రకారంగా మాకున్న స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు రెడ్డిస్, వెల్మాలు, ఎస్సీలు, ఎస్టీలు, అన్ని కులాస్తులు అందరూ ఈ యొక్క షాపులు పెట్టుకొని మా పొట్టగొట్టడం జరుగుతూ ఉన్నది. మరి మాకు ఈ యొక్క బిల్డింగ్ కట్టించి బిల్డింగ్లో స్కిల్ డెవలప్మెంట్ చేసి మాకు మా పనిని పూర్తి స్థాయిలో మాకు గవర్నమెంట్ ద్వారా శిక్షణ పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది. అలానే మాకు వచ్చినటువంటి ఫ్రీ కరెంట్లు మళ్ళీ కొత్తగా షాప్ పెట్టుకునే వాళ్ళకు ఆ యాప్ ఆన్ కావడం లేదు, కాబట్టి అది కూడా ఆన్ చేసి వాటి బిల్లులు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా వాళ్ళకు చెల్లించే ఏర్పాటు చేయాలని, అలాగే మాకున్నటువంటి నాయ బ్రాహ్మణులకు మా దానిలో ఈ యొక్క కులం ఈ యొక్క 100 సంవత్సరాలు ఉన్నటువంటి మా యొక్క కులం తాత ముత్తాతల నుండి ఈ కులం మీదనే ఆధారపడుతూ మేము ఒక డాక్టర్లుగా ఈ యొక్క కులాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్నో కష్టాలు నష్టాలు ఓదార్చుకొని మేము పనిచేయడం జరుగుతుంది. తీరా ఈ రోజు ఈ కులం మీద బతికేటువంటి సమయం రాగానే వేరే కులస్తులు ఈ రెడ్డి వెలమ వీళ్ళందరూ ఈ యొక్క మా షాపులు పెట్టి మా పుట్టగొడతా ఉన్నారు. మరి వాళ్ళు మా యొక్క ఈ షాపుల జోలికి రాకుండా వాళ్ళు వేరే బిజినెస్లు ఏవైనా చేసుకునే విధంగా మాకు జీవో తీసుకురావాలి ఈ ప్రభుత్వం. ముఖ్యంగా నాయ బ్రాహ్మణులు అనేటోళ్ళు ఎంత ఏ రోజు ఆ రోజు కుంచెడు ఇచ్చి సంవత్సరం అంతా చేయించుకున్న కాలాలు అవి. మైల పొల్లు తీయడం, పురుడు చేయడం, డెలివరీలు చేయించడం, ఇటువంటి పని మీదనే ఆధారపడి ఇన్నేళ్ళ నుంచి ఈ కులం మీద ఆధారపడి పడ్డ మా కులం ఈరోజు ఏం చేయాలనో తెలియని అగమ్య గోచరంలో చిక్కుకున్నది. మాకు ఈ యొక్క జీవో తీసుకురావాలి. కేవలం నాయ బ్రాహ్మణుడు మాత్రమే ఈ షాపులు పెట్టుకునే నాయ బ్రాహ్మణ ప్రవృత్తి చేయాలనేది, ఇతర కులస్తులను తీసుకురాకుండా వాళ్ళని వృత్తిలోకి రాకుండా మా వృత్తిలోకి వాళ్ళకి రాకుండా జీవో తీసుకురావాలని ప్రభుత్వాన్ని నాయ బ్రాహ్మణుల తరపున కోరడం జరుగుతూ ఉన్నది. మాకున్నటువంటి ఈ యొక్క పనికి బదులు ఇంకొద్దిగా మాకు స్కిల్ డెవలప్మెంట్ కొరకు మాకు ప్రోత్సాహకరంగా మాకు ఇక ప్రభుత్వం తరపున లోన్లు ఇచ్చి మాకు ఈ యొక్క ముడి సరుకులు మాకు ఇప్పించి ఈ కరెంటు మొత్తం అందరికి వచ్చే విధంగా చూసుకొని ఏ కులస్తులం కూడా మా కులానికి రాకుండా మా కులంతో మేము బతికేటట్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. సమాజంలో నేను ఒకటి కోరుతా సమాజంలో నేను చెప్తున్నా, గత కొన్నేళ్ల నుంచి తాత ముత్తాతల నుండి ప్రతి పనికి మేము ఉన్నాం. ఈరోజు వేరే కులస్తులు పెడితే వాళ్ళ దానిలకు కటింగ్ గడ్డాలకు మీరు పోవద్దు. కేవలం నాయ బ్రాహ్మణుల షాపులకు మాత్రమే మీరు పోయి ఈ కటింగ్ కానీ గడ్డాలు కానీ ఈ కులవృత్తికి సంబంధించిన వనరు ఏదైనా కూడా చేసుకోవాలని సమాజానికి హృదయపూర్వకంగా కూడా జరుగుతూ ఉన్నది. జంపాల ప్రభాకర్, హన్మకొండ పట్టణ కమిటీ అధ్యక్షులు.